నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. నేను సోను వెంకటేష్. ముందుగా హెడ్లైన్స్. వివిధ కేసుల పూర్వాపరాల పరిశీలన, విధుల్లో అలసత్వం వహించకుండా ప్రజలకు అండగా నిలవాలని పోలీసు మహిళలు ఆర్థికంగా బలోపేతం అయినప్పుడే సమాజం బాగుపడుతోందని అదనపు కలెక్టర్ అంకిత్, అడిషనల్ డీసీపీ బస్వారెడ్డి అన్నారు. ప్రస్తుతం అన్ని రంగాలలో మహిళలు ముందు వరుసలో ఉన్నారని, వారిని ఆదర్శంగా తీసుకొని లక్ష్యాన్ని నిర్దేశించుకొని జీవితంలో స్థిరపడాలని వారు సూచించారు. నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మహిళా పురోగతిని వేగవంతం చేయండనే నినాదంతో ఈ సంవత్సరం మహిళా, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్జెండర్స్ సంక్షేమ శాఖ ఈ వేడుకలను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ అంకిత్, అదనపు డీసీపీ బస్వారెడ్డి అతిథులుగా విచ్చేసి జిల్లా సంక్షేమ శాఖ అధికారిని రసూల్ బీతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం మహిళలు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ, మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందినప్పుడే దేశం పురోగతి సాధిస్తోందని అన్నారు. ఆధునిక సమాజంలో అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తోందని, అందుకు అనుగుణంగా మహిళలు తమను తాము తీర్చిదిద్దుకోవాలని సూచించారు. స్వయం ఉపాధి పథకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా బలోపేతం కావాలని ఆయన చెప్పారు. అనంతరం అడిషనల్ డీసీపీ బస్వారెడ్డి మాట్లాడుతూ, మహిళలు పెళ్లైన తర్వాత అత్తారింటిలో అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తోందని అన్నారు. కుటుంబ బాధ్యత మోస్తూనే ఒడిదుడుకులను అధిగమిస్తూ అనేక రంగాల్లో రాణిస్తున్నారని గుర్తు చేశారు. మహిళలను ప్రోత్సహించాల్సిన బాధ్యత సమాజంలోని ప్రతి ఒక్కరిపై ఉందని ఆయన పేర్కొన్నారు. మహిళలు, బాలికల రక్షణకు పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు ఆయన చెప్పారు. SAM, MAM and acutely malnourished children. ఇది వెరీ ఒక హిండ్రెన్స్ ఉంటుంది, ఆబ్స్టైకల్ ఉంటుంది, బాధ ఉంటుంది. ఇది టు అచీవ్ ద హెల్తీ చిల్డ్రన్ గ్రోత్. సో ఇది ఇప్పుడు అంగన్వాడీ సెంటర్లో కూడా ఇంప్రూవ్మెంట్ ఇప్పుడు వీఆర్ విట్నెసింగ్. తర్వాత దేశ్ ప్రెసిడెంట్ కూడా మొహమ్మద్ యూనుస్ ఖాన్. సో అప్పుడు మైక్రో ఫైనాన్స్ ఒక కాన్సెప్ట్ వచ్చింది. మైక్రో ఫైనాన్స్ తర్వాత కొన్ని 10-15 మహిళా గ్రూప్కి ఒక తయారు చేసి ఒక గ్రూప్ బృందం సంఘం. తర్వాత బ్యాంక్ లోనింగ్ యాక్టివిటీ వారు స్టార్ట్ చేశారు. సో మైక్రో ఫైనాన్స్ యాక్టివిటీ బంగ్లాదేశ్ నుండి అన్ని స్టేట్లో, అన్ని రాష్ట్రంలో అప్పుడు వచ్చింది. సో ఇప్పుడు తెలంగాణ చూస్తే వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మర్స్ ది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ యాక్టివిటీ కింద. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఒక ముఖ్యమైన అంశం ఉంది. 100% విమెన్ లెడ్, విమెన్ డ్రివెన్, విమెన్ ఎగ్జిక్యూటెడ్ యాక్టివిటీ.
ఔషధ సుగంధ ద్రవ్య మొక్కల పెంపకంతో రైతులు ఆర్థికంగా అభివృద్ధి సాధించవచ్చని సీమ్యాప్ శాస్త్రవేత్త జ్ఞానేశ్వర్ అన్నారు. చీడపీడల బాధ లేకుండా ఈ పంటలను సాఫీగా సాగు చేసుకోవచ్చని, అపారమైన మార్కెటింగ్ సౌకర్యం కలిగి ఉందని ఆయన వెల్లడించారు. డిచ్పల్లిలోని తెలంగాణ విశ్వవిద్యాలయంలో బుధవారం కేంద్రీయ ఔషధ సుగంధ ద్రవ్య మొక్కల పరిశోధనా కేంద్రం హైదరాబాద్ ఆధ్వర్యంలో ఔషధ సుగంధ మొక్కలు, వాణిజ్య పంటల సాగుపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉన్నత్ భారత్ అభియాన్ ప్రాజెక్ట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెల్ కోఆర్డినేటర్ డాక్టర్ వాసం చంద్రశేఖర్ సమన్వయకర్తగా వ్యవహరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య టి యాదగిరిరావు మాట్లాడుతూ, భారతదేశానికి వ్యవసాయ రంగం వెన్నెముక అని అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ సుస్థిరతతో ముందుకు వెళ్లాలంటే వ్యవసాయ రంగంలో ఔషధ సుగంధ ద్రవ్య పంటలతో పాటు వాణిజ్య పంటలు సాగు చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. అనంతరం ఆ పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ, సుగంధ ద్రవ్యాల సాగుతో అధిక ఆదాయంతో పాటు సులభతరమైన మార్కెట్ సౌకర్యం కలిగి ఉందని అన్నారు. ఔషధ వాణిజ్య పంటల సాగు చీడపీడలకు దూరంగా ఉంటుందని, నీటి వినియోగం తక్కువగా ఉంటుందని, క్రిమికీటకాలు ఆశించవని ఆయన వివరించారు. ఈ సాగుతో అంతర్జాతీయ ఎగుమతులు పెరిగి దేశాభివృద్ధి జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. డిచ్పల్లి మండలం నుండి వివిధ గ్రామాలకు చెందిన సుమారు 100 మంది రైతులు అవగాహన సదస్సుకు హాజరై శాస్త్రవేత్తలతో అనేక వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించిన అనుమానాలను నివృత్తి చేసుకున్నారు. నిమ్మగడ్డి, కాశగడ్డి మొక్కలను తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో సీమ్యాప్ శాస్త్రవేత్తలు డాక్టర్ మావురపు సత్యనారాయణ రెడ్డి, శిరీష బోయపాటి, ఏ పున్నయ్య, నాగరాజు, సాయిలు, గంగా కిషన్, కిరణ్ రాథోడ్, నర్సయ్య, శరత్, ఆచార్య అపర్ణ, కిరణ్మయి, మహేంద్ర ఐలేని, సీనియర్ టెక్నీషియన్ వైవివిఎస్ స్వామి తదితరులు పాల్గొన్నారు. ఈ అరోమేటిక్ క్రాప్ చేస్తే లెమన్ గ్రాస్, పామరోజా, సిట్రోనెల్లా, వెయిటింగ్ వర్క్ కృషి చేస్తే ఒక ఎకర్ నుంచి మినిమం 1 lakh వరకు ఆదాయం వస్తుంది. అందుకోసం రైతు సదస్సుతో అవగాహన ఇవ్వడానికి ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేశాము. నా సంస్థ నుంచి ఒక మిషన్ మోడ్ ప్రాజెక్ట్ ఉంది, అరోమా మిషన్. ఆ ప్రోగ్రామ్ నుంచి ఫార్మర్స్కి 1/2 ఎకర్ నిమ్మగడ్డి పిలకలు ఫ్రీగా ఇచ్చే ఉద్దేశం ఉంది. అలాగే పామరోజా సీడ్ కూడా ఒక ఎకర్కి 2 kg సీడ్ ఫ్రీగా ఇస్తున్నాము. అంటే ప్యాడీ లేకుండా వేరే క్రాప్కి డివైడ్ చేయడానికి ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేశాము. నిమ్మగడ్డి, కాశీగడ్డి, తులసి, జెరనియం. అంటే నిమ్మగడ్డిలో ఒక ఎకర్ నుంచి మినిమం 1 to 1.5 lakhs వరకు ఇన్కమ్ ఉంటుంది. ఇది బొబ్బాషిక పట్ల ఒకసారి ప్లాంట్ చేస్తే 6 years వరకు ఉంటుంది. 3 months ఒకసారి పూత చేసి ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఈ పంటకి పెస్ట్ డిసీజ్ ఏమి ఉండదు, ఇరిగేషన్ కూడా తక్కువ, లేబర్ రిక్వైర్మెంట్ కూడా తక్కువ ఉంటుంది. 2 లేబర్ ఉంటే 10 acres ఈజీగా మేనేజ్ చేయొచ్చు. మార్కెటింగ్ ఏం ఇబ్బంది ఉండదు. బెంగళూరు, హైదరాబాద్, బాంబేలో బయర్స్ ఉంటారు, మార్కెటింగ్ ఏం ప్రాబ్లం లేదు. అలాగే పామరోజు, కాశీగడ్డి కూడా ఇది కూడా బహువార్షిక పంట. ఒకసారి ప్లాంట్ చేస్తే 6 years ఉంటుంది. ఇది కూడా పశువులు కూడా తినము. ఈ క్రాప్ నుంచి మినిమం 2 lakhs వరకు ఇన్కమ్ ఉంటుంది. అదే రకంగా జెరనియం ఒక పంట ఉంది. ఇప్పుడు ఆల్రెడీ మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్లో చాలా ఫార్మర్స్ చేస్తున్నారు. ఆ క్రాప్ నుంచి మినిమం 3 lakhs వరకు ఒక ఎకర్ నుంచి ఇన్కమ్ వస్తుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న ఫార్మర్ ఉంటే ఇది కల్టివేషన్ గురించి, మార్కెటింగ్ గురించి హైదరాబాద్లో నా సీమ్యాప్ సెంటర్ ఉంటుంది, నాకు అప్రోచ్ అవ్వచ్చు. ఎనీ మార్కెటింగ్ గురించి లేదంటే కల్టివేషన్ గురించి ఏనే ప్రాబ్లం నా నంబర్ 7829811050 అప్రోచ్ అవ్వచ్చు. బోధన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునః ప్రారంభించే చర్యలో భాగంగా మరో అడుగు ముందుకు పడింది. మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి చొరవతో బుధవారం హై లెవెల్ కమిటీ సమావేశం జరిగింది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే బోధన్ షుగర్ ఫ్యాక్టరీ ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఇప్పటికీ ఫ్యాక్టరీ పునః ప్రారంభానికి తొలి అడుగులు పడ్డాయి. ఫ్యాక్టరీకి సంబంధించి బకాయి పడ్డ 400 కోట్ల రూపాయలలో ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం 200 కోట్ల రూపాయలను చెల్లించిన విషయాన్ని తెలిసిందే. ఫ్యాక్టరీ పునః ప్రారంభానికి రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ ఇప్పటికే పలుమార్లు సమావేశమైంది. ఈ క్రమంలో బుధవారం నాడు జరిగిన అసెంబ్లీ సమావేశాల అనంతరం బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి చొరవతో రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు అధ్యక్షతన హై లెవెల్ కమిటీ సమావేశమైంది. ఈ సందర్భంగా ఫ్యాక్టరీని పునరుద్ధరించే చర్యలో భాగంగా చేపట్టాల్సిన అంశాలను సుదీర్ఘంగా చర్చించారు. ఫ్యాక్టరీని ప్రారంభించే ప్రక్రియలో పలు అంశాలను ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సమావేశ దృష్టికి తీసుకువచ్చారు.
ఇంకా ఈ సమావేశంలో హై లెవెల్ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మాజీ మంత్రి చంద్రశేఖరరావు, షుగర్ కేన్ స్పెషల్ సెక్రటరీ నిరంజన్, వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రఘునందన్, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, షుగర్ కేన్ మరియు బోధన్ చక్కెర ఫ్యాక్టరీకి చెందిన పలువురు అధికారులు పాల్గొన్నారు. పోలీసులు ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా మెలగాలని కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర సూచించారు. కేసుల విచారణలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా జాగ్రత్తగా చర్యలు చేపట్టాలని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కామారెడ్డి జిల్లాలోని బాన్స్వాడ డీఎస్పీ కార్యాలయాన్ని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన డివిజన్ పరిధిలోని కేసుల వివరాలను డీఎస్పీ సత్యనారాయణతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అంతకుముందు ఎస్పీకి డీఎస్పీ మొక్కను అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ కేసుల విచారణలో జాప్యం చేయకుండా వేగంగా పరిష్కరించాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. అనంతరం ఆయన డివిజన్ పోలీస్ అధికారులతో సమావేశమయ్యారు. పెండింగ్ కేసుల వివరాలు, విచారణ అంశాలను ఆరా తీశారు. నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలను కల్పించేందుకు ఆకుల లలిత రాఘవేందర్ ఫౌండేషన్ ద్వారా జాబ్ మేళా నిర్వహించడం జరిగిందని ఆ ఫౌండేషన్ వ్యవస్థాపకులు మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత చెప్పారు. ఈ సదావకాశాన్ని జిల్లా యువత సద్వినియోగపరచుకోవాలని కోరారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గంగాస్థాన్ ఫేజ్ 2లో గల ఆకుల లలిత రాఘవేందర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాబ్ ఫేర్ కార్యక్రమాన్ని ఆ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు ఈ జాబ్ మేళాను ఏర్పాటు చేయటం జరిగిందని అన్నారు. 10వ తరగతి మొదలుకొని డిగ్రీతో పాటు అంతకుమించి విద్యను అభ్యసించిన 80 మంది యువతీ యువకులను ఎంపిక చేయటం జరిగిందని చెప్పారు. తమ ఫౌండేషన్ ద్వారా 4 నెలలు ఉచితంగా శిక్షణ ఇచ్చి వివిధ మల్టీనేషనల్ కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు కల్పించడం ఎంతో హర్షించదగ విషయమని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మల్టీనేషనల్ కంపెనీ శంషాబాద్ ద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. పలు ప్రైవేటు కంపెనీలైన యాపిల్, ఫాక్సిన్, భారత్ బయోటెక్, క్విస్, స్నాడల్, సెన్సోస్కోర్ కంపెనీల వారు ఉద్యోగ అవకాశాలు కల్పించడాన్ని అభినందిస్తూ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మహిళా దినోత్సవం సందర్భంగా జిఆర్ మెమోరియల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు నరేష్ బాబు ఎమ్మెల్సీ ఆకుల లలితను సన్మానించి మెమోంటోను అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ మహిళా ఉపాధ్యక్షురాలు అపర్ణ, ఫౌండేషన్ మేనేజర్లు అనిల్, అర్చన, నిరుద్యోగ యువతీ యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మ్యానుఫ్యాక్చరింగ్ యాపిల్ కంపెనీ కానీ మరియు ఫార్మా కంపెనీ కానీ వచ్చిన పిల్లల ఇంట్రెస్ట్తో మేము ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నాము. సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా హైదరాబాద్ రావాలని మేము కోరుతున్నాము. శంషాబాద్లో ఈ ఫ్యాక్టరీ ఉంది కాబట్టి పిల్లల ఇంట్రెస్ట్గా, ఎందుకంటే వాళ్ళకి 15,000 శాలరీ ఉంటుంది, 2,000 హాస్టల్ ఫెసిలిటీకి తీసుకుంటారు, మరియు ట్రాన్స్పోర్ట్ కూడా ఇస్తారనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే మన ఫౌండేషన్ ద్వారా కూడా చాలామంది పిల్లల ఎంప్లాయ్మెంట్ జరుగుతుందనేసి తెలియజేస్తూ ఉన్నాను. ముందు కూడా ఇంకా వేరే బ్యాచ్ కూడా స్టార్ట్ అవుతుంది. పిల్లలు ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనేసి నేను కోరుతున్నా. వారికి తప్పకుండా జాబ్ ఇప్పిస్తామనేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహించే అంతర్ జిల్లాల యువ ఎక్స్చేంజ్ కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ జిల్లాలో చేపట్టారు. ఎంపిక చేయబడిన 30 మంది యువతీ యువకుల బృందం 5 రోజుల పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాలలోని చారిత్రాత్మక ప్రదేశాలు సందర్శించారు. కేంద్ర యువజన క్రీడా మంత్రిత్వ శాఖ, నెహ్రూ యువ కేంద్ర మరియు మేరా యువ భారత్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహించే అంతర్ జిల్లాల యువ ఎక్స్చేంజ్ కార్యక్రమంలో భాగంగా బుధవారం నిజామాబాద్ జిల్లాలోని డిచ్పల్లిలో గల ఎస్బీఐ ట్రైనింగ్ సెంటర్లో విజయవంతంగా పూర్తయింది. హైదరాబాద్ జిల్లాకు చెందిన ఎంపిక చేయబడిన 30 మంది యువతీ యువకుల బృందం 5 రోజుల పాటు నిజామాబాద్ జిల్లాలోని వివిధ ప్రాంతాలలోని చారిత్రాత్మక ప్రదేశాలు మరియు కర్మాగారాలు, ఇతర దర్శనీయ స్థలాలను సందర్శించి అక్కడి పరిస్థితులను, వివరాలను అధ్యయనం చేశారు. మార్చి 8వ తేదీన ప్రారంభమైన ఈ కార్యక్రమం మానసిక, శారీరక శిక్షణ కార్యక్రమాలతో పాటు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలోని ప్రఖ్యాత దర్శనీయ స్థలాల సందర్శన మరియు నిజామాబాద్ నగరంలోని పలు వ్యవసాయ క్షేత్రాల సందర్శన,
చివరగా వ్యక్తిత్వ వికాస నిపుణులు మరియు నాయకత్వ నేర్పు శిక్షణ కార్యక్రమాల నిర్వహణతో పూర్తయిందని జిల్లా యువజన అధికారిని శైలి బెల్లాల్ చెప్పారు. బుధవారం చివరి రోజు కావడంతో పాల్గొన్న యువతీ యువకులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఇంకా ఈ శిక్షణ కార్యక్రమంలో ఎస్బీఐ శిక్షణా సంస్థ డైరెక్టర్ శ్రీనివాస్, వ్యక్తిత్వ వికాస నిపుణుడు మహేష్, ఇతర ప్రభుత్వ అధికారులు మరియు నెహ్రూ యువ కేంద్ర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ పార్టీ గవర్నర్ చేత అసత్యాలు పలికించిందని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసపూరిత హామీలతో రైతులు, మహిళలు, యువత మోసపోయారని అన్నారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. అసెంబ్లీలో ఆనవాయితీగా గవర్నర్ చేసిన ప్రసంగంపై బుధవారం నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ మాట్లాడుతూ అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ పార్టీ గవర్నర్ చేత అసత్యాలు పలికించిందని ధ్వజమెత్తారు. కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి అన్న అబ్దుల్ కలాం మాటలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి మొద్దు నిద్రలో ఉంటూ కలలు కనండి కానీ మెలకువలో ఉండొద్దు అనేలా పాలన సాగుతోందని విమర్శించారు. అసెంబ్లీ సాక్షిగా గవర్నర్ చేత పచ్చి అబద్ధాలు ప్రస్తావించేలా చేయటం ఖండించదగిన విషయమని చర్య అని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసపూరిత హామీలతో రైతులు, మహిళలు, యువత మోసపోయారని అన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడమే మిగిలిందని దుయ్యబట్టారు. ఎకరానికి 15,000 రూపాయల హామీ ఇచ్చి కేవలం 12,000 చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. ఇంకా వేల సంఖ్యలో రైతులు రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు. రైతు కూలీలకు 12,000 ఇచ్చామంటున్నారని, నిజంగా ఇది ఎంతమందికి ఇచ్చారని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ ప్రశ్నించారు. ఈరోజు అసెంబ్లీ సాక్షిగా గవర్నర్ చేత పచ్చి అబద్ధాలు పలికించింది కాంగ్రెస్ ప్రభుత్వం. మహిళలకు, యువకులకు, రైతులకు ఏదో బాగు చేస్తామని గొప్పలు చెప్తుంటే ఈరోజు గవర్నర్ చేత గొప్పలు చెప్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఏదైతే రైతులకు 15,000 రూపాయలు రైతు భరోసా ఇస్తా అని చెప్పి చాటగాక 12,000 రూపాయలు ఇచ్చి ఈరోజు ఎంతమంది రైతులకు నువ్వు రైతు భరోసా కల్పించినో చెప్తే బాగుండని మేము తెలియజేస్తా ఉన్నాం. ఇంకా మహిళలకు కోటీశ్వరులు చేస్తాం 1,00,000 మందికి అని చెప్పి ఎంతమంది మహిళలకు నువ్వు ఇస్తాన్న 2,500 రూపాయలు ఇచ్చినావో చెప్తే బాగుండని
నేను తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా యువతకు, చదువుకునే మహిళలకు, ఆడబిడ్డలకు నువ్వు ఇస్తున్న స్కూటీని ఎంతమందికి ఇచ్చినావో, కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ నువ్వు ఇస్తున్న తులం బంగారం ఎంతమందికి ఇచ్చినావో అది కూడా చెప్తే బాగుండని మేము తెలియజేస్తా ఉన్నాం. ఇక యువకులకు నువ్వు ఏదైతే డిక్లరేషన్లో, యువ డిక్లరేషన్లో ఫీ రీయింబర్స్మెంట్ అయితే ఇప్పటికి ₹1 కూడా ఇప్పటిదాకా విడుదల చేయలేదు. ఎన్ని విడుదల చేసో చెప్తే బాగుండని నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఎంతమందికి మీరు ఇచ్చిందో చెప్తే బాగుండని ఇవన్నీ విషయాలు తప్పించుకొని కేవలము చేతిలో ఒక ముద్ద పెట్టి కడుపు నిండిందా అనే విధంగా ఏది చేయకుండా ఇంతవరకు ఎటువంటి స్కీమ్లు, ఒక ఉచిత బస్సు తప్ప వీళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు అన్ని చేసినామన్నట్టు ఈరోజు అసెంబ్లీలో చెప్పడం నిజంగా చాలా దురదృష్టకరం. వారి చేత గవర్నర్ చేత చెప్పించడం అనేది చాలా బాధాకరమైన విషయం. చివరిగా కలాం గారు కళలు కన్నారు, కళలు కనండి, అవి సాకారం చేసుకోని చెప్పింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వము నిద్రలో కళలు కంటుంది, కానీ దానికి ఎటువంటి ఇప్పటిదాకా దాని గురించి అసలు సాకారం చేసుకోవడం కాదు. కాంగ్రెస్ ప్రభుత్వము కళలలో నిద్రలే కంటుంది, కానీ ఎటువంటి ఇంప్లిమెంటేషన్ లేదని మేము తెలియజేస్తూ ఉన్నాం. రేపు గవర్నర్ గారి ప్రసంగం పైన చర్చలో అన్ని విషయాలు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము నిలదీస్తామని తెలియజేస్తాం. ఈ నెలాఖరున ఉద్యోగ విరమణ చేరున్న నవీపేట జెడ్పీ హైస్కూల్ హెచ్ఎం రత్నకుమారికి ఘన సత్కారం దక్కింది. విద్యార్థులు ఆమెపై పూల వర్షం కురిపించగా డిఓ అశోక్ కుమార్ ఆమె సేవలను కొనియాడారు. మార్చి 31వ తేదీన ఉద్యోగ విరమణ చేరున్న జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల నవీపేట ప్రధానోపాధ్యాయురాలు రత్నకుమారిని జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ కుమార్, ఎంఈఓ అశోక్, పిఆర్టీయూ జిల్లా అధ్యక్షులు మోహన్ రెడ్డి, మండల అధ్యక్షులు భూమయ్య ఉపాధ్యాయులతో కలిసి ఘనంగా సన్మానించారు. పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి వివిధ ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, బోధనా సిబ్బంది హాజరయ్యారు. విద్యార్థులు పూలవర్షంతో ప్రధానోపాధ్యాయురాలు రత్నకుమారి, ఎంవీఎస్జే బాబులకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ మాట్లాడుతూ రత్నకుమారి 40 ఏళ్ల విధి నిర్వహణలో ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దారని కొనియాడారు. అదేవిధంగా పిఆర్టీయూ సంఘంలో సైతం పలు పదవుల్లో ఉండి ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేశారని అన్నారు. 40 ఏళ్ల పాటు విధులు నిర్వహించిన రత్నకుమారి శేష జీవితం ఆనందంగా కుటుంబ సభ్యులతో గడపాలని ఆకాంక్షించారు. అనంతరం జన వికాస్ సేవా సంస్థ జిల్లా అధ్యక్షులు తెడ్డుపోశెట్టి మాట్లాడుతూ మండల వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న 450 మంది విద్యార్థులకు పరీక్షా ప్యాడ్లు, పెన్నులు డిఈఓ చేతుల మీదుగా అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు అందించారు. ఈ క్రమంలో మాజీ మండల విద్యాధికారి గణేష్ రావు, ఉపాధ్యాయులు జయదిద్య, శివకుమార్, రాధ, పలు పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ పిల్లలందరికీ, పేద పిల్లలందరికీ కూడా విద్యా వికాసాని కోసం ఎనలేని కృషి చేయడం అనేటటువంటి జరిగింది. వేలాది మంది విద్యార్థుల లోపల వెలుగు రేఖలను నింపినటువంటి రత్నకుమారి యొక్క సేవలను విద్యాశాఖ తరపున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇదే తర్వాత అదే స్కూల్ అసిస్టెంట్గా, హెడ్ మిస్సెస్గా మరియు తర్వాత వివిధ హోదాలు, ఉపాధ్యాయ సంఘాల లోపల కూడా, యూనియన్స్ లోపల ఉన్నటువంటి వివిధ హోదాల లోపల పనిచేస్తూ ఉపాధ్యాయులకు సేవలను అందించడం జరిగింది. విద్యార్థులతో పాటు సమాజంతో కూడా కలిసిమెలిసి ఉండి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం కోసము ఇతోధికమైనటువంటి కృషి చేయడం అనేటటువంటి జరిగింది. కాబట్టి నేను యాజ్ ఎ డిఓగా కాకుండా మా ఫాదర్తో కలిసి పనిచేసినటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ మేడం చేసినటువంటి సేవలకు మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాను. తర్వాత శేష జీవితాన్ని భగవంతుడు మంచి ఆయురోగ్యాలను కల్పించాలని భగవంతుని కోరుకుంటున్నాను. మరియు సమయం దొరికినట్లయితే మా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసము సలహాలను, సూచనలను ఉపాధ్యాయులకు మరియు విద్యార్థులకు అందజేస్తారని ఆశిస్తున్నాను. శనివారం అమావాస్య ముహూర్తాన జాన్కంపేట్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ క్షేత్రంలోని అష్టముఖి కోనేరులో స్నానాలు ఆచరించేందుకు వచ్చే భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని ఆలయ ఈవో వేణు తెలిపారు.
భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆయన కోరారు. ఎడపల్లి మండలం జానకంపేట గ్రామ శివారులోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో ఈ నెల 29న శనివారం అమావాస్య సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. బుధవారం ఆలయంలో పూజా సామాగ్రికి బహిరంగంగా వేలంపాట నిర్వహించారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో బహిరంగ వేలంపాట నిర్వహించారు. 2025 సంవత్సరంలో మార్చి 29న ఏకైక శనివారం అమావాస్య వస్తున్నందున భక్తులు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకునేందుకు భారీగా తరలివచ్చే అవకాశాలున్నాయి. ఇందులో భాగంగా ముందస్తుగా పూజా సామాగ్రి విక్రయానికి బహిరంగ వేలంపాట నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వహణ అధికారి గింజుపల్లి వేణు మాట్లాడుతూ ఈ నెల 29న శనివారం అమావాస్య ఉన్నందున భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆలయం వద్ద అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. స్వామివారిని దర్శించుకునే భక్తులకు ఆలయ సమీపంలో పూజా సామాగ్రి అందుబాటులో ఉండేలా చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. కొబ్బరికాయలు నవధాన్యాలు అమ్ముకునుటకు గాను నిజామాబాద్కు చెందిన జి నితిన్ వేలంపాటలో పాల్గొని 44,000 రూపాయలకు దక్కించుకున్నారని ఆయన తెలిపారు. నిజామాబాద్కు చెందిన జి సురేష్ వేలంపాటలో పాల్గొని 42,500 రూపాయలకు లడ్డు పులిహోర ప్రసాదాలను దక్కించుకున్నారని చెప్పారు. అలాగే జాన్కంపేట్ గ్రామానికి చెందిన యు మనోజ్ కుమార్ వేలంపాటలో పాల్గొని 5,100 రూపాయలకు వాహనాల పార్కింగ్ స్టాండును దక్కించుకున్నారని ఆయన తెలిపారు. ఈ ఆలయ క్షేత్రంలో దక్షిణ భారతదేశంలోనే 2వ అష్టముఖి కోనేరు వెలిసి ఉందని ఆయన తెలిపారు. గత సంవత్సరంలో శనివారం అమావాస్య రాలేదని, ఈ సంవత్సరంలో ఒకే ఒక అమావాస్య శనివారం వస్తోందని, ఇదే ఈ సంవత్సరంలో చివరిదని ఆయన వివరించారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇన్స్పెక్టర్ బి కమల వేలంపాటను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్ రఘునాథ్, అర్చకులు, కొండమాచార్యులు, వ్యాపారస్తులు, డిపాజిట్దారులు పాల్గొన్నారు. ఓం నరసింహాయ నమః. నేడు ఈ ఎడపల్లి మండలము జానకంపేటలో వెంచేసి ఉన్న మన నరసింహస్వామి అష్టముఖి కోనేరు ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ సంవత్సరము 29న వస్తున్న అమావాస్య పురస్కరించుకొని మనం ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా వేలంపాట నిర్వహించడం జరిగింది. ఇట్టి వేలంపాటలో కొబ్బరికాయల దుకాణాన్ని జి నితిన్ 44,000కు దక్కించుకున్నాడు. అత్యధిక పాటదారుడిగా నిలిచాడు. లడ్డు పులిహోర జి సురేష్ 42,500, సైకిల్ స్టాండ్ని యు మనోజ్ కుమార్ 5,100కు గాను అధిక పాటదారులుగా నిలిచి వారు ఈ టెండర్లలో అధిక మొత్తంలో పాడి టెండర్లను దక్కించుకున్నారు. ఈ ప్రతి సంవత్సరం లాగానే గత సంవత్సరంలో 2-3 అమావాస్యలు వచ్చినాయి నరసింహస్వామి అష్టముఖి కోనేరు దీనికి. కానీ ఈ సంవత్సరం మాత్రము ఏడాదిలో ఒక్కటే వచ్చింది. అది కూడా ఈ నెల మార్చి నెల 29 నాడు అమావాస్య. దానికి కానీ మేము దేవాదాయ శాఖ తరఫున అన్ని విధాలుగా భక్తులకు సౌకర్యాలు కల్పించడం జరిగింది. కోనేరులో నీటిని శుద్ధి చేసి బ్లీచింగ్ వాటర్, అలాగే బ్యారికేడ్లను, గజ ఈతగాళ్లను కూడా ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా నియమిస్తాము. పోలీస్ బందోబస్తు కూడా రాస్తున్నాము. అలాగే ఈ జాతర ఈ సంవత్సరంలో వస్తున్న ఏకైక అమావాస్య శనివారాన్ని పురస్కరించుకొని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని మా యొక్క. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీల అమలు కొరకు ఈ నెల 17, 18 తేదీల్లో జరుగు అంగన్వాడీ సమ్మెను విజయవంతం చేయాలని సిఐటియు పిలుపునిచ్చింది. కేంద్ర ప్రభుత్వం అంగన్వాడీ వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు జరపాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 17 మరియు 18వ తేదీలలో 2 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్త సమ్మెకు తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు నిర్ణయించిందని యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు ఏ రమేష్ బాబు చెప్పారు. ఈ సమ్మెను విజయవంతం చేయాలని జిల్లా ఐసీడీఎస్ పీడీ ఆఫీస్లో సూపరింటెండెంట్కు నోటీసును అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అంగన్వాడీ వ్యవస్థను నిర్వీర్యం చేసే పద్ధతుల్లో నూతన జాతీయ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి అమలు జరపాలని చూస్తోందని అన్నారు. ఈ పథకం ద్వారా ఐసీడీఎస్ను నష్టం చేసే విధానాలను ముందుకు తీసుకువెళుతోందని, వీటిని వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించకపోవటం దురదృష్టకరమని, కేంద్ర విధానాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు జరపాలని చూస్తోందని ఆయన విమర్శించారు.
ఎన్నికల కన్నా ముందు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన 24 రోజుల సమ్మె సందర్భంగా ఐసీడీఎస్లో పనిచేసే అంగన్వాడీ టీచర్లకు కనీస వేతనాలు అమలు జరుపుతామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని, పీఎఫ్ సౌకర్యాన్ని అమలు జరుపుతామని హామీ ఇచ్చి 15 నెలలు గడిచినప్పటికీ వాటి అమలుకు చర్యలు చేపట్టకపోవడంతో ఇప్పటికైనా ప్రభుత్వం సమావేశాల్లో నిధులను కేటాయించాలని, ఐసీడీఎస్ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు జరపాలని డిమాండ్ చేస్తూ 17-18న జరిగే అంగన్వాడీల సమ్మెను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. బోధన్ ప్రాజెక్టులో ఉన్నటువంటి అంగన్వాడీ కార్యకర్తల యొక్క విస్తృత సమావేశం నిర్వహించడం జరిగింది. ప్రధానంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం పిఎంశ్రీ పథకం ప్రవేశపెట్టి అంగన్వాడీ వ్యవస్థకు నష్టం చేసే పద్ధతుల్లో నూతన జాతీయ విద్యా విధానాన్ని ఈ దేశంలో అమలు జరపాలని చూస్తూ ఉన్నది. రెండో వైపున ఈరోజు అంగన్వాడీ వ్యవస్థకి రోజు రోజుకి నిధులు తగ్గిస్తూ ఉన్నది. 13 సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వం వేతనాలు పెంచింది తప్ప అప్పటి నుంచి ఐసీడీఎస్ అంగన్వాడీ కార్యకర్తలకు వేతనాలు పెంచినటువంటి పరిస్థితి లేదు. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని అన్ని రాష్ట్రాల్లో అమలు జరపాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం ఈరోజు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ ఉన్నది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి నూతన జాతీయ విధానాన్ని వ్యతిరేకించాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి వత్తాసు పలికే పద్ధతుల్లో వ్యవహరిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు ఎన్నికల కన్నా ముందు ఐసీడీఎస్లో పనిచేసే అంగన్వాడీ టీచర్లకి 18,000 రూపాయలు వేతనం ఇస్తాం, కనీస వేతనాలు అమలు జరుపుతాం, ఉద్యోగ భద్రత కల్పిస్తాం, రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంచుతామని హామీ ఇచ్చి ఇంతవరకు వాటి అమలుకు పూనుకున్నటువంటి పరిస్థితి లేదు. వీటన్నిటి మీద రేపు 17-18 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లు, ఆయాలు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించాలనేటువంటిది నిర్ణయించడం జరిగింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం 19న ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్లో ఐసీడీఎస్కి ఇచ్చిన అంగన్వాడీ కార్యకర్తలకు ఇచ్చినటువంటి హామీలను అమలు జరపడం కోసం నిధుల్ని కేటాయించాలా, లేకపోతే రాబోయే కాలంలో పోరాటాలని ఉధృతం చేయాల్సి వస్తుందని హెచ్చరిస్తా ఉన్నాం. 10వ తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు రెంజల్ ఎంఈఓ ఆంజనేయులు తెలిపారు. విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా చదివి ఎలాంటి ఆందోళనలకు గురి కాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని ఆయన సూచించారు. రెంజల్ మండలంలోని దూపల్లిలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి విద్యార్థులు 10వ తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు పలికారు. ముందుగా పాఠశాల ఆవరణలోని శ్రీ సరస్వతీమాత విగ్రహానికి పూజలు చేశారు. అనంతరం మండల విద్యాశాఖ అధికారి ఆంజనేయులు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రారంభించారు. విద్యార్థులు ఆనందోత్సాహాల మధ్య నృత్యాలు చేసి కేరింతలు కొట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భయాన్ని వీడి వార్షిక పరీక్షలకు హాజరు కావాలని విద్యార్థులకు సూచించారు. ప్రధానోపాధ్యాయులు వెంకటలక్ష్మి, పిఆర్టీయూ మండల అధ్యక్షుడు సోమలింగం గౌడ్ మాట్లాడుతూ పాఠశాల స్థాయిలో విద్యార్థుల మధ్య బలమైన స్నేహబంధాలుంటాయని అన్నారు. బాల్యం నుంచి కలిసి మెలిసి ఉంటూ ఒకే పాఠశాలలో విద్యను అభ్యసించిన విద్యార్థులు 10వ తరగతి తరువాత దూరంగా చదువుకోవాల్సి ఉంటుందని గుర్తు చేశారు. విద్యార్థులు 10వ తరగతిలో మంచి ఉత్తీర్ణత సాధించి పాఠశాలకు, గ్రామానికి గొప్ప పేరు తీసుకురావాలని సూచించారు. ఇప్పటి వరకు ఈ పాఠశాలలో చదివిన విద్యార్థులు అనేక మంది ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డారని చెప్పారు. వారిని ఆదర్శంగా తీసుకుని చదువులపై దృష్టి సారించి ఉన్నత చదువుల్లో రాణించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల నిర్వహణ కమిటీ చైర్మన్ లక్ష్మీప్రియ, గ్రామ పెద్దలు లింగం యాదవ్, బాబన్న, రఘుపతి లక్ష్మణ్, ఉపాధ్యాయులు రాధా, సాయన్న, కృష్ణ, ప్రభాకర్ విద్యార్థులు పాల్గొన్నారు. పెళ్లిలో 10వ తరగతి విద్యార్థులకు 9వ తరగతి విద్యార్థులు వీడ్కోలు సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఇక్కడే ఇదే ప్రెమిసెస్లో 5 సంవత్సరాలు ప్రైమరీ పాఠశాలలో చదివి మిగతా 5 సంవత్సరాలు మా హై స్కూల్లో చదవడం జరిగింది. అంటే దాదాపుగా ఇక్కడ చదివినటువంటి 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులు అందరూ కూడా ఇదే ప్రెమిసెస్లో 10 సంవత్సరాలు ఇక్కడ చదవడం జరిగింది. మరి మా 10వ తరగతి విద్యార్థులు ఇప్పుడు ఈసారి 26 మంది విద్యార్థులు 10వ తరగతి రేపు మార్చి 21లో రాయబోతా ఉన్నారు. మేము గత 6 సంవత్సరాల నుంచి కూడా మా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 100% రిజల్ట్ను రావడం జరిగింది. మరి ఈ సంవత్సరం కూడా మా విద్యార్థులు కూడా మంచి ఫలితాలు తెస్తారని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాము. మరి అదే పద్ధతిలో
మరి 10వ తరగతి విద్యార్థులను ఆదర్శంగా తీసుకొని 9వ తరగతి విద్యార్థులు కూడా మా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు మా గ్రామానికి కూడా మంచి పేరు తెస్తారని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం. తెలంగాణ యూనివర్సిటీ పేరు మార్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఏబీవీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణ ఉద్యమానికి ప్రతీక అయిన యూనివర్సిటీ పేరు మార్చితే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి ఉద్యమాన్ని లేవనెత్తుతామని హెచ్చరించింది. డిచ్పల్లిలో గల తెలంగాణ యూనివర్సిటీలో ఏబీవీపీ ఆధ్వర్యంలో యూనివర్సిటీ విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ యూనివర్సిటీ పేరు మార్పుపై వచ్చిన నివేదికను తిరస్కరిస్తూ రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ నినాదాలు చేశారు. అనంతరం ఉపకులపతి ఆచార్య యాదగిరిరావును కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ అమృత్చారి మాట్లాడుతూ ఎందరో విద్యార్థుల త్యాగాలతో వచ్చిన తెలంగాణ రాష్ట్రానికి ప్రతీకగా ఉన్న యూనివర్సిటీ తెలంగాణ యూనివర్సిటీ అని అన్నారు. ఈ పేరును తీసేసే కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు గీతారెడ్డి తల్లి ఈశ్వరీబాయి పేరు పెట్టాలని ప్రతిపాదించడం దురదృష్టకరమని అన్నారు. ఒకవేళ అభివృద్ధి చేయాలి అనుకుంటే యూనివర్సిటీలో అనేకమైన సమస్యలున్నాయని వాటిపై దృష్టి పెట్టి యూనివర్సిటీని అభివృద్ధి చేస్తూ విద్యార్థులకు అండగా నిలవాలని ప్రభుత్వాన్ని కోరారు. పేరు మార్పు నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మోహన్, నాయకులు నవీన్, అనిల్, లెనిన్, అజయ్, సంతోష్, వినోద్, సాయి కుమార్ పాల్గొన్నారు. ఈరోజు అడ్మినిస్ట్రేషన్ లో ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ గారికి వినతి పత్రం అందజేయడానికి సుమారు 150 నుంచి 200 మంది విద్యార్థులము కలిసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలంగాణ యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో రావడం జరిగింది. కారణం ఏంటి అనంటే ఈ రోజు ఎందరో మంది త్యాగాల వల్ల ఈ రోజు తెలంగాణ యూనివర్సిటీ రావడం జరిగింది. అలాంటి తెలంగాణ యూనివర్సిటీ ఈ దేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాలు ఉన్నాయి. ప్రతి రాష్ట్రానికి ప్రతిబింబంగా ఉన్నటువంటి ఏదైతే ఉదాహరణ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్ర యూనివర్సిటీ అయితేనేమి, కర్ణాటకలో కర్ణాటక యూనివర్సిటీ అనేవి ఉన్నాయి. అదే విధంగా తెలంగాణలో తెలంగాణ యూనివర్సిటీ ఉన్నది. కానీ ఒక డిఫరెన్స్ అనేది చూసుకుంటే తెలంగాణ అనేది ఎందరో మంది పోరాటాల వల్ల తెలంగాణ రావడం జరిగింది. అలాంటి తెలంగాణ పేరు ఉన్నటువంటి తెలంగాణ యూనివర్సిటీకి ఈ రోజు పేరు చేంజ్ చేయాలని గీతారెడ్డి గారు సీనియర్ నాయకులైనటువంటి కాంగ్రెస్ సీనియర్ నాయకురాలైనటువంటి గీతారెడ్డి గారు వాళ్ళ అమ్మ పేరు పెట్టాలి అని ప్రతిపాదించడం అనేది చాలా దురదృష్టకరమైన విషయము. ఎందరో మంది త్యాగాలను పక్కకు పెట్టేసి మా అమ్మ పేరు పెట్టాలి అనేది చాలా దురదృష్టకరమైన విషయము. మేము అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. ఒకవేళ గనక రాష్ట్ర ప్రభుత్వం దీనికి మొగ్గు చూపి పేరు చేంజ్ చేయాలని ఆలోచిస్తే మాత్రము మేము తిరస్కరిస్తాం. కంపల్సరీ ఎక్కడక్కడ ఆందోళనాత్మక కార్యక్రమాలు చేస్తాము, నిరసన కార్యక్రమాలు చేస్తాము. దేనికైనా సిద్ధంగా ఉన్నాము. కానీ పేరు మాత్రం మార్చేది లేదు. ఎందరో మంది త్యాగాల వల్ల ఈరోజు తెలంగాణ యూనివర్సిటీ వచ్చింది కాబట్టి దీనికి మేము కట్టుబడి ఉంటాము. తెలంగాణ యూనివర్సిటీ పేరే. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సమన్వయంతో పనిచేయాలని కోటగిరి మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాసరావు అన్నారు. సమాజంలో మార్పులను గ్రహిస్తూ ఉన్నత స్థానాలను చేరుకునేందుకు విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే చదువుల్లో రాణించాలని ఆయన సూచించారు. కోటగిరి మండల కేంద్రంలోని శ్రీవేద హైస్కూల్లో విజ్ఞాన ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎంఈఓ శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరవగా విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి సైన్స్ ఫెయిర్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత విద్యార్థులు తీర్చిదిద్దిన ప్రదర్శితాలను తిలకించగా విద్యార్థులు చక్కగా వివరణ ఇవ్వగా వారిని ఆయన అభినందించారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచి అన్ని అంశాలపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. పాఠ్యాంశాలతో పాటు పాఠ్యేతర అంశాలపై దృష్టి సారించాలని సూచించారు. నేటి సమాజంలో చదువుతో పాటు సామాజిక అంశాలపై అవగాహన ఎంతో ముఖ్యమని అన్నారు.
పోటీ ప్రపంచంలో విద్యార్థులు తట్టుకొని ఉన్నత స్థానాలకు చేరుకోవాలంటే చదువుతో పాటు శాస్త్ర సాంకేతిక గణిత అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలని ఆయన దిశానిర్దేశం చేశారు. గ్రామీణ ప్రాంతాలలో ఇలాంటి కార్యక్రమాలను ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. అనంతరం పాఠశాల యాజమాన్యం ఎంఈఓను ఘనంగా సన్మానించింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఫిజిక్స్ ఉపాధ్యాయులు రవీందర్, శ్రీవేద హైస్కూల్ కరెస్పాండెంట్ అక్షర, డైరెక్టర్ రవికుమార్, ఉపాధ్యాయ బృందం రేష్మా, షామిలి, నఫీస్, నిర్మల, సాయి పవన్, సాయినాథ్, భీమరావు, చంద్రకళ, హారతి, నందిని, మాధవి, రమ, సంధ్య, సంగీత, అనురాధ, సునీత, శిరీష, ప్రవళిక పాల్గొన్నారు. ఈరోజు శ్రీవేద పాఠశాలలో సైన్స్ డే సందర్భంగా విద్యార్థులు వివిధ రకాలైనటువంటి అంశాలను ప్రదర్శించారు. వారు ప్రదర్శించినటువంటి అంశాల్లో రామాయణానికి సంబంధించినటువంటి అంటే రామజనం నుండి పట్టాభిషేకం వరకు వివిధ రకాలైనటువంటి అంశాలన్నింటినీ కూడా చక్కగా వివరించారు. దాంట్లో తర్వాత వివిధ రకాలైనటువంటి షేప్స్ సంబంధించినటువంటి తర్వాత సింబల్స్ మొదలైనటువంటి అంశాలన్నీ కూడా చాలా చక్కగా వివరించారు. విద్యార్థులకు సంబంధించిన విద్యార్థుల యొక్క ప్రతిభని అభినందించలేదు. థ్యాంక్ యూ. నీటిని వడపోత సంబంధించినటువంటి స్టెప్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళు చక్కగా వివరించడం జరిగింది. ఇవన్నీ కూడా చాలా వాళ్ళ యొక్క ప్రతిభను ప్రదర్శించారు విద్యార్థులు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. నిజామాబాద్ నగరంలోని నాందేవాడలో ఐద్వా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా కార్యదర్శి సుజాత మాట్లాడుతూ అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం 1981 నుంచి 2025 వరకు నిరంతరం ప్రజాస్వామ్య సమానత్వం, స్త్రీ విముక్తి కోసం మహిళలపై జరుగుతున్న హత్యలు, హత్యాచారాలు, దాడులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న అఘాయిత్యాలపై ఎప్పటికప్పుడు ఆందోళనలు నిర్వహిస్తూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని దక్కించుకుందని అన్నారు. రేపు రానున్న రోజుల్లో కూడా మహిళల హక్కుల కోసం పోరాటాలు నిర్వహిస్తామని ఆమె చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు అనిత, నగర కార్యదర్శి వనజ, ఐద్వా నాయకులు తదితరులు పాల్గొన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు ఆ సంఘం నాయకులు నిరసన తెలిపారు. ఎస్సీ వర్గీకరణ చేయకుండా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఫలితాలు విడుదల చేయకూడదని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మాదిగలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా వేల్పూర్లోని మాదిగ సంఘం నుండి జగ్జీవన్ విగ్రహం మీదుగా అంబేద్కర్ విగ్రహం వరకు డప్పు చప్పుళ్ల మధ్య ఎంఆర్పీఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు శివరాజ్, బి ప్రశాంత్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు ఈ శాసనసభ సమావేశాల్లో చట్టబద్ధత కల్పించాలని కోరారు. వర్గీకరణ అమలు చేయకుండా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడంతో మాదిగలకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే ఏబీసీడీ వర్గీకరణ చేసి మాదిగలకు 11% రిజర్వేషన్ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు రాహుల్, భాస్కర్, సుమన్, కేతన్, చందు, గంగాధర్, వేల్పూర్ సంఘం అధ్యక్షులు ప్రభాకర్, ఇతర మాదిగ సంఘాల సభ్యులు పాల్గొన్నారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
వివిధ కేసుల పూర్వాపరాల పరిశీలన, విధుల్లో అలసత్వం వహించకుండా ప్రజలకు అండగా నిలవాలని పోలీసు హామీలు నెరవేర్చకుండా మోసం చేస్తోందని ఆగ్రహం. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.